అలర్ట్ మెసేజ్ తర్వాత రిలేటెడ్ డివిజన్ నుండి ఎక్కడి నుండి ఎవరెవరికి ఏ టైంలో కాల్ చేశారని చెక్ చేశారా? ఎస్ సార్. మన వాళ్ళు అయితే వాళ్ళు ఏ ఆపరేషన్కి సంబంధించిన వారు వాళ్ళని ట్రాక్ చేసి ఆ హిస్టరీ నాకు ఇవ్వండి. డోంట్ డిలే. సార్ కాల్స్ అన్ని ట్రాక్ చేశాను సార్. మధ్యాహ్నానికి అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సార్. గుడ్. హలో. హలో. ఎస్ మార్నింగ్. నేను మార్క్ యాంటనీ మాట్లాడుతున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను. మీరు వెతుకుతున్న పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ AP76 J5000 కార్లో బైపాస్ లో వెళ్ళిపోతున్నాడు సార్. మీరు ఇమీడియట్ గా వెళ్ళారంటే వాడిని అమౌంట్ ని మీరు లాక్ చేయొచ్చు. అర్థమైందా? నువ్వెవరు? నేనెవరని అడిగిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. సార్ మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. కమ్ ఆన్ లెట్స్ గో. పోలీస్ బండి నాపద్దు, స్పీడ్ గా పోని. రే మణికేలరావు, వాడి చేతికి దొరికితే తప్పకుండా మనల్ని చంపేస్తాడు. రే దిగద్దురా, నేను చెప్పేది విను. నా మాట విని వచ్చేయ్. రే మాలిక్, సార్ ఈ డబ్బుని తీసుకెళ్లి నేను చెప్పే చోట్ల సేఫ్ గా పెట్టు. ఓకే సార్. ఏం చేస్తున్నావురా? కొంచెం ప్రశాంతంగా ఉండు. శక్తి ఎవరా తీసింది? డబ్బెక్కడా? డబ్బెక్కడా? చెప్పరా, నాకు డబ్బు కావాలి, చెప్పు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పావే ఒక అమ్మాయి దియా, తనేరా మనల్ని ఇక్కడి నుంచి పంపించేసింది. తనే పట్టుకుంటేనే మనకు విషయం తెలిసేది. రే పవన్, నువ్వు ప్రశాంతంగా ఉండు. దాన్ని చంపకుండా వదల్లో. రే ఆగు. రే శక్తి, ట్రైన్లో దొంగతనం చేసిన విధాన్ని చూస్తేనే తెలిసిందే అది చేసింది ఒక యంగ్స్టర్ అని. అంతేకాదు, పూల మార్కెట్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాడి చేసి డబ్బు తీసుకెళ్లిన విధంలోనూ, బ్యాంక్లో టెక్నిక్ గా దొంగతనం చేసిన విధంలోనూ ఈ ఒక ఫ్యాక్ట్ చాలా క్లియర్ గా ఉంది. కానీ ఈ ఒక ఏజ్ ఫ్యాక్టర్ తో మనము ఏ ఒక పీకలేమో. సార్ మాలిక్ కూడా యూతే కదా సార్, వాడిందుకు ఈ పనులు చేసి ఉండకూడదు. ఇదిగో వాడంతా ఒక వ్యక్తి. దొంగతనం చేసిన డబ్బని వాడి దగ్గర ఉండేసరికి వాడే అకిస్ట్ అని నిర్ణయించుకోలేము. అమ్మాయిల కోసం ఎగబడి తిరుగుతాడే తప్ప వాడికంటూ తెలియలేదు. ఈ డబ్బులన్నీ వాడి చేతికి ఎవరు మూల్యంగా వచ్చిందనే విషయం మనం తెలుసుకోవాలి. దొంగచాటుగా ఉన్న జమాలుద్దీన్ మన చేతికి చిక్కితేనే మనకి బెటర్ మూవ్, కేస్ క్లారిటీ దొరుకుతుంది. స్టాలిన్ సార్, జమాలుద్దీన్ ఇంకా మాలిక్ ఇద్దరు కలిసి డబ్బు తీసుకెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడే, వాడి నంబర్ ట్రాక్ చేశారా? సార్ చేసేయండి సార్. మీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది బాయ్, కానీ ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే చేసావుగా, ఇకపై ఏం చేస్తావు? నువ్వు పాత కార్తిక్లా లేవు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. జమాల్, నువ్వు చెప్పేదంతా వింటో కుదరదు. వినే తీరాలి. నేనేం చెప్పినా నువ్వు వినాలి. నువ్వు చేసిన పని వల్ల నా కొడుకుని పోగొట్టుకుని ఊరూరు దొంగచాటుగా తిరగాల్సి వస్తోంది. మాలిక్ని చంపింది పోలీసులు. నీ కోపం పోలీసుల మీద చూపించు. పోలీస్ ఏంట్రా పోలీస్? వాళ్ళు కేవలం తుపాకీ, నువ్వేరా తోటావి.